హలో అండి, వెల్కమ్ టు టేస్టీ టైల్స్ బై సంతు. ఈరోజు వీడియోలో చేపల పులుసును ఎప్పుడు చేసినా ఒకే విధంగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పిన విధంగా ఈ చేపల పులుసును పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ చూసేద్దాం రండి. ఈ చేప పులుసు కోసం మీరు ఏ చేపనైనా తీసుకొని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీటిలో బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని ఈ ముక్కలకు ఇవన్నీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కలకి పట్టించిన తర్వాత దీనిని అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మీడియం సైజ్ కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత అదే మిక్సీ జార్లో 4-5 టమాటాలను మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత ఈ చేపల పులుసుకి కావలసిన మసాలాను తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, అదేవిధంగా 1 టీ స్పూన్ జీలకర్ర, 1 దాల్చిన చెక్క వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ దూరగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద మందమైన అడుగు గల ఒక పాత్రని పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మెంతులు వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా చీల్చుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని అది చిటపటలాడిన తరువాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం, అదేవిధంగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ మిక్స్ అయ్యి బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. మీకు పులుసు ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ని ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తరువాత ఒకసారి మిక్స్ చేసుకొని ఈ వాటర్ బాగా మెసులుతున్నప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేస్తూ గంటేమీ వాడకుండా ఆ గిన్నెను ఒకసారి కుదుపుకుంటూ కలుపుకోవాలి. ఈ చేపల పులుసు చేసేటప్పుడు గంట అసలు వాడకూడదండి, ఎందుకంటే గంట పెడితే ఈ చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. సో 2 మినిట్స్కి ఒకసారి అడుగంటకుండా ఇలా కుదుపుకుంటూ కలుపుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేప ముక్కలన్నీ మెత్తగా అయ్యి గ్రేవీ అంతా దగ్గర పడ్డ తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇందులో మామిడికాయ ముక్కలు మాత్రమే హైలైట్ అండి, మామిడికాయ ముక్కలు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మామిడికాయ ముక్కలన్నీ కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు పులుసుని ఉడికించుకొని పులుసు మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసుకొని దింపేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు రెడీ. సో మీరు కూడా ఈ పులుసును ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.